బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ సందర్శించారు. ఆసుపత్రిలో పలు విభాగాలలో తిరుగుతూ వైద్యులతో, వార్డులలో చికిత్స పొందుతున్న రోగులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్యుల సిబ్బంది మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డులు ప్రస్తావించి వైద్యుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో వైద్యులు ఉన్నప్పటికీ సరైన వైద్యం అందించడం లేదని ఆరోపణలున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో వైద్యులు, వైద్య సదుపాయాలు, పరికరాల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు, చికిత్సలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. How many patients? పేదవాళ్ళు మాత్రమే, కడుబీదరికల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఆ వచ్చే వాళ్లకు మందులు సకాలంలో ఇవ్వడం కానీ, వచ్చే వాళ్లకు సర్వీస్ అందించేటువంటి డాక్టర్లు కానీ, నర్సులు కానీ చక్కగా లేరనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా వినబడతా ఉన్నాయి. ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతున్నాయో, గాంధీ, ఉస్మానియా లాంటి హాస్పిటల్స్ ఏవైతున్నాయో వాటిలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు, మిగతా హాస్పిటల్ కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, మందుల సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా అసెస్ చేయడం కోసం వచ్చినాం. ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ నేను అప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎంత బాగా చేసి మంచి ఫెసిలిటీస్ ఉండేవి. కానీ ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ కేవలం కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వస్తూ ఉంటారు. దీనికి ఒక అడ్మిషన్ ఫీజు అని 10 రూపాయలు, గైనకాలజీ అయితే ఒక 50 రూపాయలు, డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే, పీడియాట్రిక్ చిన్నపిల్లల డాక్టర్ అయితే 50 రూపాయలు, ఇట్లా అనేక వాటికి సర్వీస్ ఛార్జీలు పెట్టింది. ఇక్కడ డెలివరీ అయ్యే వాళ్ళకు కూడా కొంత డబ్బులు వసూలు చేసుకున్నట్టుగా కొన్ని మందులు ఇక్కడ ఇస్తున్నారు, కొన్ని మందులు బయట రాస్తున్నట్టుగా అయితే వచ్చింది. ఇక్కడ డాక్టర్లు నంబర్ ఉన్నప్పటికీ, స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అనుకున్నంత సర్వీస్ అందించట్లేదంటే భావన వ్యక్తమవుతా ఉంది. తప్పకుండా ఈ